ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చేత ఆదరింపబడి లేదంటే ఎక్కువ మందితో వ్యక్తిగతంగా మాట్లాడిన పుస్తకం, అమ్ముడు పోయినటువంటి పుస్తకం కావచ్చు, ఎక్కువ మంది జీవితాలను ప్రభావితం చేసిన పుస్తకం ఈ ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. అయితే మరి ఎందుకు నా మిగతా వాళ్ళు అంతలా ద్వేషించడానికి బలమైన కారణం అంటే వాక్యాల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు తప్పుడు ధోరణిలో అర్థం చేసుకోవడాన్ని బట్టి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే సందర్భం కూడా మనం చదువుతున్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. ఏంటి, దేవుడు అంత క్రూరుడా, దేవుడు అంత దుర్మార్గుడా, లేదంటే అంత అసహ్యుడు, ప్రేమ లేనివాడా అన్నట్లుగా మనకు కనపడుతుంది. వాస్తవానికి ఆ వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలిగితే నిజానికి దేవుని మనసు ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని హృదయం ఎలాంటిది అర్థం చేసుకోగలిగితే అర్థమవుతుంది. కానీ మనం పైన చదువుకుంటూ పోవడం బట్టి రకరకాల ద్వంద్వార్థాలు ఏర్పడతాయి. అయితే ఈరోజు మనము అమాలేకీయులను సమూయేలు ప్రవక్త చంపమని చెప్తాడు. సమూయేలు ఎంతకు ఎవరు? దేవుని ప్రవక్త. ఆ దేవుని ప్రవక్త చేత సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు అమాలేకీయులు ఉంటారు, అమాలేకీయులను నాశనం చేసేయి అని చెప్తాడు. ఆ సందర్భాన్ని చదువుకొని ఎందుకు అలా అన్నాడు, దాని వెనుకున్న కారణం ఏంటి, అందులో దేవుని ప్రేమ ఏముందన్న, అందులో అన్ని జనులు కావచ్చు, బైబిల్ను వ్యతిరేకిస్తున్నటువంటి మత ఛాందస్సులు కొంతమందికి ఇందులో విడ్డూరమైన దేవుని కఠినత్వం లేదా దేవుని మూర్ఖత్వం కనపడుతున్నట్లు అనిపిస్తుంటుంది. కానీ వాస్తవం ఏంటి అనేది మనం చూద్దాం. ఒకవేళ మీ చేతుల్లో బైబిల్ ఉండేట తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతున్నాం. ఓకేనా? ఇదంతా తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరన్నా సరే మనల్ని ప్రశ్నించినప్పుడు మీ బైబిల్లో ఇలా ఉందన్నే, అలా ఉందన్నే, ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా జనరేషన్ వల్ల కామెంట్ల ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, కొత్తగా మారుమనసు పొందిన వాళ్ళ మీద పోలు పొందులేనటువంటి సందర్భ సహితం లేనటువంటి వాక్యాలు పెట్టి కృంగదీస్తూ ఉంటారు. బైబిల్ ఎట్లా ఉందంటే అట్లా ఉందంటే అని చెప్పేసి పాపం వాళ్ళకి వాక్యం తెలియదు అనమాట. వాళ్ళు కొత్తగా ప్రభువుని అంగీకరించింటారు, నిజంగా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడని వాళ్ళకి అర్థమైన కొంచెం ఆ భాషలో కొంచెం ఆ స్పందన అర్థమై ప్రభువుని అంగీకరించి ఏదో అలా కొనసాగుతుంటారు ఆత్మీయతలు. కానీ ఇంతలో కొంతమంది కఠినమైన మాటలు, కఠినమైనటువంటి వాక్యాలు కొన్ని చూపిస్తూ ఉంటారు. వాస్తవమే, బైబిల్లో అవి మీకు కనపడ్డాయి. అయితే వాటి సందర్భం నుంచి బయటికి తీసినప్పుడు మనకు తప్పక కనపడతాయి. మీకు మాట చెప్పనివ్వండి. ఒక తల్లి ఉంది, ఆ తల్లి ఆ కుమారుడిని కొడుతుంది. కనీసం అంటే వారానికి 2 రోజులైనా కొడుతూ ఉంటుంది. ఎందుకు కొడుతుంటుంది అంటే కుమారుడు చేసిన తప్పును బట్టి కొడుతుంటుంది. కానీ నేను ఆ తల్లింటికి ప్రార్థనకి వెళ్ళాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వాక్యాన్ని చూస్తున్నాను, మీలో ఎవరన్నా ఒక తల్లి ఉంది, మీకు ఒక కొడుకున్నాడు. నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారికల్లా మీ బాబు ఏడుస్తుంటాడు. ఎందుకురా బాబు ఏడుస్తున్నావు అంటే అమ్మ కొట్టిందని చెప్తాడు. అలా ప్రతిసారికి అమ్మ కొడుతుంది. నేను మీ ఇంటికి ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి కొడుతున్నాను. అలా వాడు ఏడుస్తున్నాడు, కొడుతున్నాడు. వాస్తవాన్ని నేనేమనుకుంటాను, చల్లి చూడు ఎంత దుర్మార్గాలో, మాటికి నేను వచ్చిన ప్రతిసారి ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ కొడతానే ఉంటుంది వాళ్ళ కుమారుణ్ణి అని నేను అనుకుంటాను. వాస్తవానికి తల్లి ఎందుకు కొడుతుంది, తల్లి ఎందుకు కొడుతుందన్న కారణం నాకు తెలియదు. ఆ కారణం తెలిస్తే ఎందుకు కొడుతుందో అర్థమవుతుంది. దాన్ని కొట్టడానికి గల కారణం ఏంటి, కుమారుడి యొక్క ఉన్నతమైన భవిష్యత్తు కొరకే ఏ తల్లిదండ్రులైనా శిక్షిస్తారు. సో ఆ ఎందుకు కొట్టిందో అన్న సందర్భం నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ టైంలో లేను కాబట్టి. ఆ సందర్భం నాకు తెలియదు కాబట్టి. అలాగే బైబిల్లో దాని వెనక ఏం జరిగింది, దాని వెనక సందర్భం ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది అవి తెలియక చాలామంది పొరపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే మీ కొత్తగా మీ మందిరంలో కావచ్చు, మీ చుట్టుపక్కల నీ స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, మారు మనసు పొందిన వాళ్ళు, కొత్తగా రక్షణలోకి వచ్చిన వారు, లేదా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ బైబిల్లో ఎలా ఉందంటే అలా ఉందంటే అన్నప్పుడు ప్రేమతో ప్రత్యుత్తరం ఇచ్చే బాధ్యత మన మీద ఉంది. పేతురు అంటాడు కదా, మన ఇరుగు వాళ్ళు లేదా మన పొరుగు వాళ్ళు అన్ని జనులు మన మీద ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు తగిన విధంగా మనం స్పందించాలి. దేవుని వాక్యం ఎటువంటి తప్పు, ఎటువంటి లోపం లేనిది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమమయుడు, కరుణమయుడు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ఓకేనా? ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి స్త్రీలనేమి. 3వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యం. ఈ 3వ వచనాన్ని బట్టే ఎక్కువ మంది విమర్శిస్తూ ఉంటారు. ఈ 3వ వచనం ఉంచుదాం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్దుబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. రైట్. ఈ మాట చదువుతున్నప్పుడు మీకే కాదు, కనీసం ఒక
ఒక 15 ఏళ్ళ కుర్రోడికి చదివించినా కూడా ఈ మాట చదివినప్పుడు ఏంది బా దేవుడు అంత కోపమా. ఈ వాక్యానికి సంబంధించి నేను సోషల్ మీడియాలో ఒకసారి నేను డిస్కస్ చేశాను, వాక్యం చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత కింద ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, దేవుడు అన్నాక ప్రేమించేవాడే ఉండాలి, కరుణించేవాడే ఉండాలి, దేవుడు ఇంత సైకోనా, అంత సైకోయిస్లా ఉన్నాడే, గొర్రెలు చంపడం ఏంటి, పశువులు చంపడం ఏంటి, పిల్లలు చంపడం ఏంటి, బాలులు చంపడం ఏంటి, అసలు దేవుడు అంటాడా అని నోటుకు వచ్చిందంట్లా ఇంకా కామెంట్లు పెట్టాడు అనమాట. ఈ అమాలేకులు ఎవరు, ఎందుకు దేవుడు అంత కోపగించుకున్నాడు, ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఒక్క వచనాన్ని చదివి చాలామంది దాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు. బాలులు చంపమన్నాడు, పిల్లలు చంపమన్నాడు, ఎందుకు చంపన్నాడు. దేవుడు ఎవరిని ఊరికినే ఒక వ్యక్తి మీద శిక్ష వేయడు. యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, విజ్ఞానులారా ఆలకించుడి. ఆ మాట చదువుదాం, బాగుంటుంది. యోబు గ్రంథం అనుకుంటాను, చూపిస్తా చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం, ఐ థింక్ 34వ అధ్యాయము. డోంట్ వరీ, నేను చూపిస్తాను. ఒకవేళ మీలో బైబిల్ ఉన్నట్టయితే చూడండి, లేదంటే స్క్రీన్ చూడండి చాలు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చూడండి. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. కనిపించిందా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. ఇప్పుడు అమాలేకుల విషయంలో దేవుడు అన్యాయం చేశాడా? అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాలురు, వాళ్ళ పశువులు, వాళ్ళ గొడ్లు ఎందుకు అలా చేశాడు? మరి ఎందుకు చేశాడు? దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయటం అసంభవం, ఆయన దుష్కార్యం చేయడు. మరి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 15 ఏళ్ళ కుర్రోడికి, 20 ఏళ్ళ కుర్రోడికి ఈరోజు సోషల్ మీడియాలో ముక్కు మొహందనులు అందరూ ఈ మాటలు పట్టుకొని, లోతు సందర్భాన్ని పట్టుకొని, అలాగే దావీదుతో నాతాన్ ప్రవక్త మాట అంటాడు. వీలైతే సమయాన్ని బట్టి నేను దానికి కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దావీదు ఏమంటాడు? నాతాను వచ్చి దావీదు అంటాడు, దావీదు నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, ఇదిగో నీ భార్యలను మరొక వ్యక్తికి నేను అప్పగింపబోతున్నా, అతడు పగటి యందు నీ భార్యను చెరుపుతాడు అన్నప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, నేను విన్నది ఏంటంటే, అంటే మీ దేవుడైన యెహోవా పక్క వాళ్ళ భార్యను పక్క దగ్గర పంపిస్తాడా? బైబిల్ ఎందుకు అలా ఉంది అని అంటారు. దావీదు తప్పు చేస్తే దావీదు కుమారుని ఎందుకు చంపాలి అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. దేవుని మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా. నిందా చెప్పాను కదా, సందర్భం లేకోకుండా తల్లి కొడుతుందని చెప్పేసి మాటికి మనం తల్లి మీద నిందేస్తాం. కానీ కుమారుడు ఏదో తప్పు చేశాడని, కుమారుడు బాగుపడాలని తల్లి కొడుతుంది. తల్లి కొట్టే తయానికి నువ్వు వస్తావు, దానికి ముందు ఏం చేశారో నీకు తెలియదు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఆ కాంటెక్స్ను, ఆ సందర్భాన్ని, అక్కడ దేవుడు శిక్షించిన దాన్నే చూస్తారు. వాళ్ళు ఏం చేసిన చూడరు, వాళ్ళు ఎందుకు చేశారు, ఏం జరిగింది, దాని ద్వారా మనం నేర్చుకోవాలి, అది చూడరు. సో కాబట్టి మై ఫ్రెండ్స్, నేను ఏమంటానంటే చాలా జాగ్రత్త. అమాలేకుల విషయంలో దేవుడు అన్యాయం చేయలేదు, అమాలేకుల విషయంలో దేవుడు దుష్కార్యం చేయలేదు. ఏం జరిగింది? ఎవరు అమాలేకులు? అమాలేకులు ఎంత దుర్మార్గులు అంటే అర్థం చెప్తా. ఇంతకు అమాలేకులు ఎవరో కాదు, యాకోబు యొక్క అన్నైనటువంటి యోషావు సంతానం. మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. యాకోబు యొక్క అన్నైన ఏషావుకు కొడుకుంటాడు. ఆ కొడుకు పేరు ఎలీఫజు. ఎలీఫజుకు ఉపపత్తి ఉంటుంది. ఆ ఉపపత్తి పేరు తిమ్నా. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే ఈ 12 గోత్రాలు, ఇశ్రాయేలు జాతి, వీళ్ళంతా. అయితే ఈ యాకోబు కన్నా ఏషావు ఉన్నాడు కదా, ఏషావుకు కొడుకుంటాడు. ఆ కొడుకు పేరు ఎలీఫజు. ఎలీఫజుకు ఉపపత్తి ఉంటుంది. ఆ ఉపపత్తికి పుట్టినటువంటి కొడుకే అమాలేకు. ఆ అమాలేకు సంతానం అంతటినే అమాలేకీయులు అంటారు. ఇది ఎక్కడ ఉంటుందని అంటే ఆదికాండంలో ఉంటుంది, 34వ. ఒకవేళ మీరు ఎవరన్నా బైబిల్ స్టడీస్ అంటే బైబిల్ బాగా ధ్యానం చేసే వాళ్ళైతే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అన్యులు ఎవరైనా అడిగినట్లయితే మీకు ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను మొదట మీకు అర్థమవుతుంది, పోను మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ముందు అమాలేకు ఎవరు అన్న విషయం ఎందుకు చెప్తున్నాను అంటే తర్వాత మీకు అర్థమవుతుంది, ఎందుకు ఇంత కఠినాత్మల అన్న పాయింట్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఆదికాండము 36వ అధ్యాయం అనుకుంటా, ఐ థింక్ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 36. 9. షేయరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏషావు వంశావళి ఇదే. ఏషావు ఎవరో తెలుసు కదా, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. 10వ చూడండి, ఏషావు కుమారుల పేర్లు ఇవే. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడైన ఎలీఫజు. 10వ ఏషావు కుమారుల పేర్లు ఇవే. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజు ఏషావు భార్య అయిన బాషెమతు కుమారుడగు రగుయేలు. ఇదే చూడండి. 11వ ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతుము, కనాజు. తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. తిమ్నా అనే స్త్రీ, ఇక్కడ తిమ్నా అనే పేరు పురుషుడి పేరు కాదు, తిమ్నా అనేది ఒక స్త్రీ. ఆ తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్తి. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. కనిపించిందా? 12వ ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను.
మీకు అర్థమవలసింది ఏంటంటే, సో ఏషావు కొడుకు ఎలిఫజుకు ఒక ఉపపత్తి ఉంది. ఆ ఉపపత్తి పేరు తిమ్నా. ఈ ఎలిఫజుకు తిమ్నాకు పుట్టినవాడే అమాలేకు. అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలులకు ఈ అమాలేకులు దాయాదులు అవుతారు, అనగా పెదనాన్న బిడ్డలు అవుతారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేనున్నానా, మా నాన్నగారి వాళ్ళ అన్న నాకేమవుతాడు, పెదనాన్న అవుతాడు. మా నాన్నగారి వాళ్ళ అన్న బిడ్డలు నాకేమవుతారు, అన్నదమ్ములు అవుతారు, పెదనాన్న పిల్లల మొత్తం. అర్థమవుతుందా? సేమ్ అమాలేకులు ఇశ్రాయేలు పెదనాన్న బిడ్డలు. అలాంటి పెదనాన్న బిడ్డలు చిన్నాన్న బిడ్డలు ఇంత వైరం, ఇంత గొడవ, ఇంత పాపం ఎందుకు జరిగింది? ఎందుకు దేవుడు అంత కోపగించుకున్నాడు? ఎందుకు అసహించుకున్నాడు? ఇది బుర్రలో పెట్టుకోండి. అన్నదమ్ములే, పెదనాన్న బిడ్డలే, సొంతం అన్న కుటుంబం వాళ్ళే. ఇప్పుడు చదివేతండి, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ 400 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వం, ఫరో కింద బానిసత్వం ఉండి అలా బయటకు వస్తున్నారు. అలా బయటకు వచ్చాడు దేవుడు, అద్భుతమైన 10 తెగుళ్ళు, అద్భుతమైన ఎర్ర సముద్రం పాయలడం. అలా ఎర్ర సముద్రం పాయలైందో లేదో అలా పాయలై కొంచెం దూరం వెళ్ళారు. అలా దూరం వెళితే రెఫీదీము అనే ప్రాంతానికి వస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అలా రెఫీదీము ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. ఆ రెఫీదీములో ఏషావు, అదే ఈ అమాలేకులు ఉంటారు. ఆ అమాలేకుల దగ్గరికి మోషే పంపిస్తాడు. మోషే తర్వాత యెహోషువ కొంతమంది వ్యక్తులను పంపించాడు. మోషే పంపిస్తాడు, అయ్యా ఈ అమాలేకు ప్రాంతం నుంచి మనం వెళ్దాం, మనకు ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ అమాలేకును పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజును పర్మిషన్ అడిగి, అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే మీ రాజ్యం నుండి మేము వెళ్ళిపోతాం, అయ్యా మేము మిమ్మల్ని మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు. ఇక్కడ ఒక మాట చెప్పానండి, ఆ కాలంలో యుద్ధాలు ఎలా జరిగేవంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా అనుకుందాం, బ్రదర్ రాజేష్ గారే అనుకుందాం. బ్రదర్ రాజేష్ గారు ఒక ప్రాంతానికి రాజు, సంజీవ్ తేజ నేను ఒక ప్రాంతానికి రాజు. ఇప్పుడు నేను యుద్ధం చేయాలనుకో, ఫస్ట్ రాజేష్ అనే రాజుగారికి నేను లెటర్ రాయాలి, లేదా ఎవరు రాయబారం పంపించాను, అయ్యా నేను నీ ప్రాంతం మీద యుద్ధానికి వస్తున్నాను అన్నప్పుడు ఆ రాజేష్ బ్రదర్ కూడా ఏమంటాడు, ఓకే యుద్ధం చేసుకుందాం. లేదు అంటే ఇదిగో నేను లొంగిపోతున్నా, ఇదిగో నీకంటూ నేను ప్రతి సంవత్సరం ఇంత పన్ను చెల్లిస్తా, ఇదిగో నా రాజ్యాన్ని వదిలిపెట్టి నీ కింద నేను సామంత రాజుగా ఉంటా అని బ్రదర్ రాజేష్ గారు నా దగ్గర మాట ఇవ్వచ్చు. లేదా ఇంకో విధంగా ఏం చేయొచ్చు అంటే, రాజేష్ అనే రాజుగారు అనగా రాజేష్ బ్రదర్గా ఆయన రాజు అయినప్పుడు, అనగా రాజుగా ఉన్నప్పుడు ఆయన నా మీద యుద్ధం చేయొచ్చు, నేను ఆయన మీద యుద్ధం చేయొచ్చు. అలా ఒక గ్రౌండ్లో లేదా ఒక అరణ్యంలో లేదా ఒక ప్రాంతంలో వెళ్ళి యుద్ధం చేసుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చేజిక్కొచ్చుకో. ఇది ఆ కాలంలో ఉన్నటువంటి నీతి. ఉత్తరం ద్వారానో రాయబారి ద్వారానో పంపిస్తారు. అలాగే మోషే తన దగ్గర ఉన్న వ్యక్తులను అమాలేకు దగ్గర పంపించాడు. ఏమని? అమాలేకులారా, ఇదిగో మేము ఇప్పుడే బానిసత్వం నుంచి బయటకు వచ్చాం. వాళ్ళకంటూ ఆయుధాలు, వాళ్ళకంటూ బలము, వాళ్ళకంటూ ఆర్థికంగా భౌతికంగా ఏం లేదు. ఎందుకంటే ఊహించుకోండి, ముప్పురలో అప్పుడప్పుడే పుట్టినారు, ఒక భాషలో మాట్లాడారు, అప్పుడప్పుడే బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఒళ్ళంతా హూనం అయిపోయింది, భయంకరమైన శ్రమ, నిరాశ, నిస్పృహ నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళు. అలా వస్తూ ఎర్ర సముద్రం పాయలైంది, బయటకు వచ్చారు, అరిఫితింగ్ వచ్చారు. అలా వచ్చినప్పుడు పెదనాన్న బిడ్డలు, అమాలేకులుగా చెప్పారు కదా ఇందాక, ఆ పెదనాన్న బిడ్డలు అడిగారు, అయ్యా సహాయం చేయండి, మేము ఇట్లా మీ దారిలోంచి వెళ్ళిపోతాం, మీ దగ్గర మేమేం చేయమయ్యా, మీరు మమ్మల్ని ఏం చేయకండి అడిగారు. అప్పుడు అమాలేకులు ఏమన్నా తెలుసా, సరే వెళ్ళండి మేము దారిస్తాం, మంచిది, వెళ్ళండి, లక్షణంగా వెళ్ళండి అని చెప్పి వెళ్ళారు. అలా వెళ్తూ ఉంటే ఈ అమాలేకులు చేసా వెనకల, అంటే ఎవరైతే అలా నడుచుకుంటూ, అప్పుడు ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు? 20 లక్షల మంది ప్రజలు. 20 లక్షల మంది ప్రజలు అమాలేకు ప్రాంతం నుంచి నడుచుకుంటూ మార్గంలో పోతుంటే వెనకల ఎవరైతే అలసిపోయి ఉంటారు కదా, ఎక్కువ నడవలేక అలసిపోయి ఉంటారు కదా, అలా అలసిపోయిన వారిని వెనకల అమాలేకులు నమ్మక ద్రోహంతో కోత కోసి చంపారు. నా పాయింట్ మీకు ఏమవుతుందా? పిల్ల పెద్ద ఆడవాళ్ళు పురుషులు స్త్రీలు అని లేకోకుండా అలసిపోయిన వాళ్ళందరినీ కోత కోసి చంపారు. మీకు అర్థం వాళ్ళు చెప్తా. ఇప్పుడు మీరు నా సమాధానం చెప్పాలి, ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని. అన్న ఇది ఎక్కడుందన్నా, నువ్వు కల్పించుకొని చెప్పొద్దన్నా అంటారేమో. బైబిల్ చదివిస్తా చూడండి, ద్వితీయోపదేశకాండం చదివించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంకా బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం బుక్ ఆఫ్ డిటర్నమీ చాప్టర్ 25. వీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. ఈ పాయింట్ కనిపించండి, ఈ 17వ వచనం చూసారా? నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టుపక్కల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి. ఇక్కడ గమనిస్తుందో లేదో, నిందా చెప్పు కదా,
ఇశ్రాయేలు ప్రజలు అమాలేకు అనే ప్రాంతం నుంచి నడుచుకుంటూ పోతున్నారు. అలా నడుచుకుంటూ పోతుంటే మార్గ మధ్యంలో అలసిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రశ్న, సమాధానం చెప్పండి. 20 లక్షల మంది ప్రజల్లో ఎక్కువ ఎవరు అలసిపోతారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా ఒకరు సమాధానం చెప్పండి. ఎక్కువ ఎవరు అలసిపోతారు జనరల్గా? సూపర్ మా, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం అనుకుందాం, ఇప్పుడు మన కుటుంబం అంతా నడుచుకుంటూ పోతున్నాం. ఎవరు అలసిపోతారండి? ఎవరు అసలు అలసిపోరు? వృద్ధులు, తల్లు అంటే గర్భంతో ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు, అలాగే పశువులు, చిన్న పశువులు మేపుకుంటూ వెళుతున్నటువంటి వాళ్ళు అలసిపోయి వెనకలు ఉంటారు. కోత కోసారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎందుకు నా అమాలేకుల మీద దేవుడు అంత శిక్ష వేశాడు? ఎందుకంటే వీళ్ళు సేమ్ అదే విత్తనం విత్తారు. బైబిల్లో చక్కని మాట ఉంది, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. అది ఎలా 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 యుద్ధం చేశారు? నిన్న ఒక మాట చెప్పా. ఆ కాలంలో యుద్ధాలు ఎలా చేవి? బ్రదర్ రాజేష్ గారు అవతల రాజు, నేను రాజు. అయ్యా రాజేష్ గారు, నీ రాజ్యం మీద నీ యుద్ధానికి వస్తాను అనుకుంటున్నా, ఇదిగో అని రాయబారం పంపుతా. అతను కూడా ఏం చేస్తాడు? ఇదో నేను కూడా వస్తాను యుద్ధానికి అని రాయబారం పంపుతాడు. లేదంటే మాకంత శక్తి లేదంటే కనుక, ఇదో అండి నేను లొంగిపోతున్నా, ఇదో నీకు సంవత్సరానికి ఇంత, నెలకింత కప్పని చెల్లుతా అన్న, పన్ను చెల్లిస్తా, నా రాజ్యం మీకు రావద్దు అని ఒప్పందం చేసుకుంటాడు. అలా ఏమీ లేకోకుండా మాట ఇచ్చినట్లే ఇచ్చి, ఇప్పుడు అనుకుందాం రాజేష్ గారు మాట ఇచ్చినట్లే ఇచ్చి, అయ్యా ఏమన్నానయ్యా, నేనేమన్ను, మీరు పోవచ్చయ్యా, లక్షణంగా నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు అని మాట ఇచ్చినట్లే ఇచ్చి, ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల బుర్రలో ఏముంటుంది? అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు, అనగా వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు, మరి మీరు వెళ్ళొచ్చు, ఇశ్రాయేల్ ప్రజలారా మీరు వెళ్ళొచ్చు, మేమేం చేయము అని అమాలేకులు అన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల బుర్రలో ఏం మిగులుతుంది? అబ్బా మా అన్న బిడ్డలు ఎంత మంచోళ్ళరా, మా సహాయం చేశారు, అసలు ఏం మా జోలికి రాకోకుండా మంచిగా మాకు సహాయం చేశారు అని ఎంత ప్రేమతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఊహించుకోండి సార్, బుర్రలో మా అన్న బిడ్డలు ఎంత మంచోళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. అనుకొని ఆనందంతో సంతోషంతో అలా ఇశ్రాయేలు ప్రజలు అమాలేకుల మార్గం కూడా పోతూ ఉంటారు. అలా పోతున్నప్పుడు అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలా అలసిపోయి వెనకలు ఉన్నటువంటి వారిని కోత కోసి చంపారు. ఎవరు తెలుసా? అమాలేకులు. చివరిలో దేవుడు ఒక మాట అంటాడు, ఒక నిబంధన లేదంటే ఒక మాట జారీ చేస్తాడు, ఒక ఆజ్ఞ. ఈ అమాలేకులను భూమి మీద లేకుండా చేస్తానంటాడు. అమాలేకులను భూమి మీద లేకుండా చేస్తాడు. ఎందుకు తెలుసా భూమి మీద లేకుండా చేస్తున్నాడు? అంత నమ్మక ద్రోహం చేశారండి. అనుకుందాం, మీ ఇంటికి మీ చెల్లో మీ తమ్ముడో వచ్చాడు. వాడు జ్ఞానం లేకో తెలివి లేకో మీ అమ్మ మీ నాన్న చనిపోతూ నీ తమ్ముడిని నీ చేతిలో పెట్టిపోయారు. ఒరే ఇదిగో తమ్ముడు నీ చేతికి అప్పగిస్తున్నా, మేము చనిపోతున్నాం, ఇదిగో నాయనా అని చెప్పి నీ తమ్ముడు నీ చేతిలో పెట్టారు. అమ్మ నేను బాగా చూసుకుంటాను తమ్ముడిని, మంచివాడమ్మా, మాది అని మీరు ప్రేమ ఒలవపోసారు. అలా ఇంట్లో పెట్టుకొని రాత్రి బాగా పడుకోండగా, రాత్రి తడిగుడ్డ తీసుకొని లేదా బండరా తీసుకొని మీ ఉన్నట్టుగానే రాత్రిపూట మీరు చంపితే మిమ్మల్ని ఏమంటారు? ఎంత నమ్మక ద్రోహం అంటారు. నీకు నచ్చకపోతే చెప్పు, అయ్యా నాకు నచ్చదు, నేను నువ్వు నాకు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పు, తప్పలేదు. నమ్మక ద్రోహంతో వెళ్ళినట్లే వెళ్ళించి, రానిచ్చినట్లే రానిచ్చి, నువ్వు పిలుచుకున్నట్టే పిలుచుకొని నమ్మక ద్రోహం చేసి చంపారండి. అది ఎంత బాధ అండి. వాళ్ళు ఏమనుకుంటారు? మా అన్న కుటుంబమే, మా అన్న వాళ్ళే, అబ్బా మనకు సహాయం చేస్తున్నారు అనుకుంటారు వాళ్ళు. పాపం ఎంత వెనకల పడినటువంటి వృద్ధులను, పసిపిల్లలను, పిల్లలందరినీ చంపారు. ఇప్పుడు నిర్గమాకాండంలో చూడండి, ఎందుకు దేవుడు ఆ మాట అనాల్సి వచ్చింది చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. అప్పుడు యెహోవా ఇట్లా, అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా, ఎందుకు ఆకాశంలో ఉండకోకుండా అంత కోపం ఎందుకు వచ్చింది దేవుడికి? ఇది తెలియదు మనోళ్ళకు. ఏమని? వీళ్ళు వెనకబడిన పసిపిల్లలను, వృద్ధులను, గొడ్లను మొత్తం చంపారు. అది అన్యాయంగా, ఎదురుగా ఢీకొనడం కాదు, అన్యాయంగా చంపారు. ఈ విషయం తెలియదు చాలామంది. ఈ విషయం తెలియకోకుండా దేవుడు చంపమన్నాడు, దేవుడు అనమన్నాడు అని అంటారు. దేవుడు ఎందుకు చంపమన్నాడంటే, ఇలాంటి నమ్మక ద్రోహం కలిగిన వాళ్ళు రేపొద్దున ఏమైనా చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా? ఎస్తేరు గ్రంథంలో అగాగీయుడైనటువంటి హామాను మన చోట గుర్తుందో లేదో, అతడోడు తెలుసా? హమాలేకుడు తెలుసా మీకు? అండ్ ఇంకో విషయం, ఇప్పుడు మన బైబిల్లో హేరోదు వ్యతిరేకంగా చంపుతాడే, ఈడు ఏదోమీయుడు సంతానం, హేరోదు అనేవాడు. మీరు వీళ్ళందరూ దాయాదులుగానే ఉంటారు, కానీ దేవుని ప్రణాళికను, దేవుని బిడ్డలను వెనకలుండి తడిగుడ్డ కోసి, అనగా మెల్లగా ప్రేమతో చంపారేస్తారు. ఏమీ తెలియనట్టుగా అమాయకంగా చంపారేస్తారు. ఇక మనం చూస్తున్నామే, భూమి మీద లేకుండా చేస్తాం వాళ్ళ సంతానం. ఎందుకు తెలుసా? నమ్మక ద్రోహం. ఎదురు ఢీకొన్నా తప్పలేదు, ఒకవేళ చెప్పి కొట్టడం దాని తప్పలేదు. సహాయం చేసినట్టే చేసి ప్రజలు పోనిచ్చినట్టే పోను, అలసిరిపోయిన వారందరినీ చంపేసి తర్వాత అందుకని దేవుడు ఏమంటే తెలుసా? భూమి మీద లేకుండా చేస్తాను. తర్వాత చూడండి 15 వచనం. తర్వాత మోసే ఒక బలిపీఠం కట్టించి యెహోవా నిసే పేరు. ఇప్పుడు చూడండి 16 వచనం చాలా ఇంపార్టెంట్. 16 వచనం, అమాలేకీయులు తమ చేతిని, 16 వచనం చాలా ఇంపార్టెంట్,
అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి అంటే ఏంటి? యెహోవా సింహాసనమునకు అమాలేకీయులు అనే వాళ్ళు విరోధంగా ఎత్తారంట. విరోధం అంటే అర్థం ఏంటంటే, ఆయన సింహాసనం అంటే ఆయన అధికారం. ఇప్పుడు దేవునికి ఒక అధికారం ఉంటుంది, దేవునికి ఒక ఏమంటారు పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారనుకో, మా నాన్నగారికి మా ఇంట్లో ఒక అధికారం ఉంటుంది, తండ్రిగా, యజమానుడిగా, బాధ్యతగా. ఇప్పుడు మా నాన్న అధికారానికి లెక్క లేకోకుండా, విలువ లేకోకుండా, నువ్వేంది నా చెప్పేది అని ఆయన అధికారాన్ని కించపరిచే విధంగా నేను ఆయనకే ఎదురు తిరిగాను అనుకో, ఆయన సంతోషపడతాడా? ఆయన అది కరెక్ట్ అంటారా? అలాగే భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ దేవుని యొక్క అధికారానికి ఎదురు తిరిగారు. అది దేవుని చిత్తం కాదు, ఆయన యజమానుడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన సృష్టికర్త అయినప్పటికీ వీళ్ళు ఆయన సింహాసనానికి, ఆయన అధికారానికి ఎదురు తిరిగారు. ఇప్పుడు అనుకోండి, రెఫీదీంలో వీళ్ళంతకు వెళ్ళాలా, వాళ్ళంతకు వాళ్ళు సహాయం అడిగారా, మీ ప్రాంతం నుంచి వెళ్తామంటే వెళ్ళండి అన్నారు. వెళ్తారు ఇరకర పడిన వారిని తడిగొడు కోసారు. దేవుని బిడల జోలికి నమ్మినట్లే నమ్మకంగా ఉంటున్నట్లే ఉండి వెనకలుండి చంపుతుంటే దేవుడు ఊరుకుంటాడా? నేను ఎందుకు ఈ పదాలు చెప్తున్నానంటే, నేటి దినాల్లో నిజం చెప్తున్నా, బాధాకరమైన విషయం అండి. నేటి దినాల్లో క్రైస్తవులమని చెప్పుకుంటూనే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే మందిరాలు కొంతమంది వస్తారు. దయచేసి మై ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మీ సంఘాల్లో తోటి అక్క వాళ్ళు, తోటి అన్న వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా డబ్బు అప్పడిగినా, అక్క దేవుని బిడ్డలమే కదా అని కొంతమంది ప్రేమతో అడుగుతున్నట్లే అడుగుతారు. ఈరోజు 10,000 అడుగుతారు, వచ్చే వారం దాన్ని ఒక నెలలో ఇస్తాను అడక్క అంటారు. 2-3 వారాల్లో ఇచ్చేస్తారు 10,000. మళ్ళీ నెక్స్ట్ టైం 20,000 అడుగుతారు, అది కూడా 2-3 వారాలు ఇస్తారు. తర్వాత 50,000 అడుగుతారు, అది కూడా నమ్మకంగా 50,000 ఇస్తారు. మీకు అలా పరిచయం అయిన తర్వాత ఈ అక్క ఎవరో నమ్మకంగా ఉందనుకుంటారు. ఉన్నట్టుండి ఒక అర్జెంట్ అక్క 2 లక్షలు కావాలంటే అప్పుడు మీరు 2 లక్షలు ఇస్తారు. అమ్మ నమ్మకమైంది దేవుని బిడ్డ, ఇంత నమ్మకంగా ఇచ్చింది అని మీరు ఇస్తారు. ఇచ్చిన తర్వాత 2 లక్షలు ఇచ్చిన తర్వాత 2 వారాల తర్వాత కాంటారు. ఇలా చాలా సంఘాలు జరుగుతున్నాయి. మీరేమనుకుంటారు? వీళ్ళు దేవుని బిడ్డలు అనుకోండి. అలా నమ్మకంగా వస్తూనే తడిగుడ్డతో గొంతు కోస్తారు. జాగ్రత్త, అలాంటి తడిగుడ్డతో గొంతు కోసేవారు దేవుడు అస్సలు వదిలిపెట్టాడు. నెంబర్ 2, సంఘానికి కొంతమంది అమ్మాయిలు వస్తుంటారు, కొంతమంది అబ్బాయిలు వస్తుంటారు. ఆత్మీయులుగా కనపడుతున్నాయి, సేవకుడు ఎదుట నమ్మకంగా కనపడుతూనే వాళ్ళు చేసేటువంటి అవాంఛమైన క్రియలు, ఏమంటారు, ఆ కామక్రియలు మందిరంలోనే. నాకు తెలిసిన ఒక చర్చిలోనే, నాకు తెలిసిన ఒక మందిరంలో పాస్టర్ గారు మందిరంలో ఒక వాక్యం చెప్తాను. బయట పార్కింగ్ ప్లేస్లో అమ్మాయిలు అబ్బాయిలు విచిత్రమైన చాటింగ్లు, జోకులు, పరహాసాలు, సరసోక్తులు వేసుకుంటాం. పార్కింగ్ ప్లేస్లో నా కళ్ళతో చూశాను. పార్కింగ్ ప్లేస్లో అమ్మాయిలు అబ్బాయిలు పార్కింగ్ ప్లేస్లో కూర్చొని మందిరంలో వాక్యం అనుకోకుండా పార్కింగ్ ప్లేస్లోకి వచ్చి వింటున్నారు. వీళ్ళు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా బిడ్డలు పరిచయకి వెళ్తున్నారు, నా బిడ్డలు వాక్యం వింటున్నారు అని తల్లిదండ్రులు ఆరాధనలో లీనమైపోయింటారు. తల్లి ఏమో ముసుకేసుకుంటుంది, తండ్రి ఏమో ఆ పక్క కూర్చొని లీనమైపోయింటారు, వాక్యం వింటూ అంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటారు. బిడ్డలు ఏడున్నారా అంటే కింద పార్కింగ్లో సరసాలు చేస్తారు. నిజమండి. దయచేసి మీరు ఈ వాక్యాన్ని ఉంటుంది, మీరు ఎవరైనా యవనస్తులు ఉంటే మీ తోటి యవనస్తులకు ప్రేమతో చెప్పండి, అయ్యా ఇది తప్పయ్యా, వద్దయ్యా, సేవకును తెలియచేయండి. నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, ఎంతోమంది సేవకులు సేవలు మానేసి కడుపులు మార్చుకొని ఉపవాసాలు నుండి సంఘాలు కట్టుకుంటే సంఘాలను తడిగుడ్డతో గొంతుకు వస్తున్నారు. నమ్మకంగా ఉంటూనే అనుకుందాం, సేవకుడు ఏమనుకుంటాడు? ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని నమ్మకమైన పరిచారకురాలు అని చెప్పి ఇంటికి పిలిపించుకుంటాడు. టీ కావాలమ్మా, కాఫీ కావాలమ్మా, బాబు టీ కావాలా, కాఫీ కావాలి, నమ్మకంగా పిలిపించుకొని సొంత బిడ్డలాగా, సొంత కుమార్తెలాగా చూసుకుంటారు. తిరిగి సేవకుడికి వెనుపోటు పోస్తారు. మై ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తలండి. నువ్వు యెహోవా సింహాసనానికి, యెహోవా అధికారానికి విరుద్ధంగా వెళ్తున్నావు. జాగ్రత్త, ఆ శిక్షను తప్పించుకోలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సమయంలో ఏలి ఒక మాట అంటాడు ఓఫ్ని ఫినాస్తో, మీరు దేవునికి విరోధంగా చేసిన ఎట్లా, దేవుని విషయంలో మీరు అన్యాయం చేస్తే ఎవడు తీర్పు తీరుస్తాడు నీకు? దయచేసి గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇలాంటి పనులు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్పండి. అంటే ఇంకో విషయం, మీరు ఏదైనా ఎదురుగా ఎవరైనా తప్పు చేశారా, ఏదైనా మీకు అనిపించిందా, ఏదైనా చెప్పాలనిపించిందా, మొహాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. లేదా ఒక మొహం కాకపోయినా ఒక మెసేజ్ ద్వారానో, రాయబారి ద్వారానో ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నం. అంతేగాని నమ్మకం ఉంటూ తడిగుడ్డు కోయటాలు, నమ్మక ద్రోహం చేయటాలు, ఇలాంటి పనులు దేవునికి ఇష్టమైన కానే కాదు. ఇశ్రాయేలు జాతిలో తన సొంత పెదనాన్న బిడ్డలే ఇశ్రాయేలు ప్రజలు పసిబిడ్డలను, గొర్రెలు, మేకలు చంపుతుంటే మరి దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు చాలామంది అంటారు ఏమని, అబ్బా అమాలేకులు దేవుడు చంపన్నాడు, అంత దుర్మార్గుడా, అంత కఠినుడా అని అంటాడు. ఇప్పుడు చెప్పండి, మరి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసింది ఏంది? నువ్వేం విత్తితే అది కోస్తావు. ఇప్పుడు మీరు మామిడికాయ తోట వేస్తారండి, మామిడికాయ విత్తనం విత్తారండి, ఏం కోస్తారు? మామిడికాయలు కోస్తారు. అట్టి పండ్లు వేశారు, ఏం కోస్తారు? గోంగూర వేశారు, టమోటా వేశారు, వంకాయ వేశారు, ఏమొచ్చారు? నువ్వేం విత్తితే అదే వస్తావు.
ఈరోజు అమాలేకీయులు అనే వాళ్ళు ఏమి ఇస్తారో అదే కోసారు. ఒప్పుకోరా? ఇప్పుడు ఊహించుకోండి సరే, బైబిల్లో ఇత్రో సంతానం ఉంటుంది, అనగా మోసే మామ సంతానం. ఈ మోసే మామ సంతానం ఉంటుంది. ఈ మోసే మామ సంతానం ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశారు. ఇది ఇర్మియా గ్రంథంలో ప్రవచనంలో ఉంటుంది. ఇర్మియా ప్రవచనంలో ఉంటుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసినప్పుడు ఆ మోసే మామ యొక్క సంతానం అనగా ఇత్రో యొక్క సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏమని తెలుసా? మీరు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశారు, హెల్ప్ చేశారు, కాబట్టి మిమ్మల్ని దీవిస్తున్నా. ఇంకో చిత్రం తెలుసా? మీరు నా సన్నిధిలో ఉంటారు అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేస్తాడు. ఎందుకు చెప్పండి? హెల్ప్ చేసినాడు, సహాయం చేసినాడు. అమాలేకులుడు, ఈ అమాలేకులు సహాయం చేయకపోగా సహాయం చేసినట్టే చేసి అందరిని చంపాడు. ఇప్పుడు మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పరు. వీళ్ళు చంపినప్పుడు కరెక్టేనా? ఇది పాత నిబంధన గ్రంథంలోనే కాబట్టి వాళ్ళకు పంటికి పన్ను లేదా కన్నుకు కన్ను అనే ధర్మశాస్త్ర ప్రకారం యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఒకవేళ ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనకి ఎవడన్నా అలా అన్యాయం చేస్తే, మనకి ఎవడన్నా అలా నిజంగా ఇప్పుడున్న క్రైస్తవ జీవితంలో కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతున్నాయి కదా, అక్రమాలు జరుగుతున్నాయి కదా, లేదంటే తడిగుడ్డతో నమ్మకంగానే ఇలా చేస్తున్నారు కదా అన్నప్పుడు మనం వాళ్ళ మీదకి యుద్ధాలకు వెళ్ళాం. దేవుడు మనకు నేర్పించిన పాఠం, మనం నష్టపోయినా మనం కోల్పోయినా కూడా వారి కోసం ప్రార్థన చేస్తాం. మారు మనసు అనుగ్రహించాయా, కనికరించాయా, క్షమించాయా, సహాయం దయచేయి, ఈ నష్టాన్ని భర్తీ చేయి అని మనం ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం ప్రార్థన చేస్తాం. పాత నిబంధన గ్రంథంలో అయితే కంటికి కన్ను పంటికి పన్ను ఉండేది. సో అమాలేకీయులు ఎందుకు చంపాల్సి వచ్చిందంటే దానికి కారణం ఇది. ఏంటది? పెదనాన్న బిడ్డలైనప్పటికీ నమ్మక ద్రోహంతో వస్తూనే వెనకాల వస్తూనే చిన్న బిడ్డలను, పసిపిల్లను, అలసిన వారిని ఊచకోత కోసి అమాలేకులు చంపారు. అంత మాత్రం కాదు, అమాలేకులు ఎలాంటి వాళ్ళంటే ఇంకొక మాట చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, నిర్గమకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం చూపించాను, నేను నిర్గమకాండంలో 17వ అధ్యాయం చూపించాను కదా. అంత మాత్రం కాదు, ఇంకా ఏం చేశారు తెలుసా వీళ్ళు? న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో మిద్యానీయులతో కలుసుకొని, మళ్ళీ చెప్తున్నాను, మిద్యానీయులతో కలుసుకొని ఏం చేశారు చూపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ 6వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, కనిపించారా ఇక్కడ? అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక ఎద్దును గాని, చూడండి, ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి ఏదేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు విత్తనాలు వేశారు, భూమి పంట వచ్చింది. ఊహించుకోండి ఒకసారి, రైతు భూమి దున్నిన తర్వాత సాగు చేశాడు, విత్తనం వేసిన తర్వాత పొలం వచ్చింది, మొలకలు తీసాడు, అంతా కరువు తీసాడు, అంత బాగేది, పంట బాగా ఏపుకోదు, పెరిగిన తర్వాత ఇప్పుడు ఆ పంట పెరిగిందంటే వాళ్ళు వృద్ధిలోకి వచ్చారంటే ఎంత కష్టపడింటాడు? దాని వెనక కష్టపడింటాడా? విత్తనాలు వేసి పంట వచ్చింది. ఆ పంట వచ్చే టయానికి మిద్యానీయులు, అమాలేకులు మొత్తం ఇశ్రాయేలు ప్రజలకు జీవన సాధనమైన పంట, ఎద్దులు, గొర్రెలు, మేకలు, గాడిదలు ఏమీ లేకోకుండా మొత్తం ఊడ్చుకుపోయారు. ఎవరు? అమాలేకులు, మిద్యానీయులు. ఇప్పుడు చూసారా? సరే, మొదట్లో అంటే నమ్మక ద్రోహం చేశారు అనుకుందాం. తర్వాత అయినా ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎరుకో కోడలు కూల్చడం, యోర్దాను నది పాయలు చేయడం, ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు అప్పుడన్నా వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు అని కొంచెమన్నా మారు మనసు, కొంచెమన్నా పశ్చాత్తాపం వీళ్ళకి కలగాలి కదా. ఎవరికి? అమాలేకులు. అదే వేషైన రాహాబు, అయ్యా మీ దేవుడే మా దేవుడు, లేదా మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, నీలాంటి దేవుడు ఇంకొకరు లేరయ్యా, మీరు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునండి అని ఎరుకో పట్టణంలో ఉండే రాహాబు పశ్చాత్తాపడతారు. మరి సొంత పెదనాన్న బిడ్డలైనటువంటి అమాలేకులు మాత్రం ఎక్కడే కానీ పశ్చాత్తాపడినట్టు మనకు కనపడదు బైబిల్లో. అలా పశ్చాత్తాపడకపోగా న్యాయాధిపతుల టైంలో మిద్యానీయులు, అమాలేకులు వీళ్ళిద్దరూ కలుసుకొని, లేదా వీళ్ళిద్దరూ ఇశ్రాయేలు ప్రజలకు జీవన సాధనమైన దేన్ని ఉండికోకుండా మొత్తం దోచుకెళ్ళిపోయారు. మీకు అర్థమే భాష చెప్తా. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడికి జీవన సాధనం ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వడ్రంగి అనుకోండి, వడ్రంగి జీవన సాధనం ఏంటి? ఆ చెక్కలు కొట్టే వడ్రంగి. ఇప్పుడు నా తమ్ముడు బతకూడదని, నా తమ్ముడికి జీవన సాధనమైన వడ్రంగిని, వాడి ఇంతకాలం సంపాదించిన ఆస్తిని, వాడి భార్యను, వాడి పిల్లలను, వాడికున్న సంపాదన మొత్తం నేను దోచుకుని వెళ్ళిపోయా. ఇప్పుడు వాడు ఎలా బతాడు? ఇప్పుడు నన్ను ఏమంటారు? నేనేమవుతా? అతనికి అననవుతా. సొంత పెదనాన్న బిడ్డలు అలా చేసినప్పుడు మరి దేవుడు కోరుకుంటాడండి? ఇప్పుడు ఏడో ముక్కు పొందలేడంటే అది వేరే విషయం. సొంత పెదనాన్న బిడ్డలే అలా అయినప్పుడు, కళ్ళతో చూసినప్పుడు, అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూసినప్పుడు ఎక్కడే కానీ పశ్చాత్తాపంటాడో మనకు కనపడదు. పైగా ఆయన సింహాసనానికి విరోధంగా వెళ్తాడు. కొంతమంది బైబిల్ పండితులు, చరిత్రకారులు ఏమంటారంటే, నా దేవుడు అప్పుడే చంపచ్చు కదా, యెహోషువ టైంలో కావచ్చు, మోసే టైంలో అంటే దేవుడు ఎంత ప్రేమగా చెప్తాడు చూడండి. ఎందుకు చంపలేదు తెలుసా?
మీకు తెలుసో తెల్లో ఈ సౌలు రాజుగా సమూయేలు చెప్తున్నాడు కదా, సౌలు నువ్వు వెళ్ళి చంపాని. వీళ్ళకు ఎప్పుడు ఫస్ట్ గొడవ ఎప్పుడు రెఫ్యూదీములో. ఆ రెఫ్యూదీముకు ఈ సౌలు రాజుకు మధ్య గ్యాప్ ఎంత తెలుసా? 400 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 400 సంవత్సరాల కిందట వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు, మీరు అరణ్యంలో వస్తున్నప్పుడు అమాలేకులు చేసినది నాకు జ్ఞాపకమే, మీరు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయండి అని సౌలును చెప్తున్నాడు. ఈ 400 సంవత్సరాలు జరిగిన సందర్భాన్ని ఇప్పుడెందుకు చెప్తున్నాడు? అప్పుడే చంపేయచ్చు కదా, మధ్యలో చంపేయచ్చు కదా. చరిత్రకారులు ఏమంటారు తెలుసా? ఈ 400 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆ సంతానంలో ఉన్నటువంటి ఏ రాజైనా ఎవడైనా వచ్చి పశ్చాత్తాపడతారేమో అని ఎదురు చూశాడంట. మీకు అర్థవుతుందా? పశ్చాత్తాపడతాడేమో అని దేవుడు ఎదురు చూశాడంట. ఒకడు పశ్చాత్తాపడినాడు ఒకడు లేడు. లేకపోగా ఇదే అమాలేకులు అనేటువంటి అగాగు అనేవాడు ఎట్టాడు తెలుసా? ఇప్పుడు చూపిస్తుందండి. ఇది ఎందుకు చదవమన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చదవరు మనలో. ఇవన్నీ కొంతమంది చదవక కేవలం ఆ కాంటెక్స్ట్ ఒక్కటి పట్టుకొని మాట్లాడుతుంటారు. దేవుడు అన్యాయస్తుడు, దుర్మార్గుడు. అది గుర్తుపెట్టుకొని మిత్రమా, నిందాక చదివించా యోబు గ్రంథంలో, యెహోవా దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే మా కుటుంబంలో అన్యాయంగా ఇలా జరిగింది అనుకుంటారు. దేవుడు అన్యాయం చేయడమ్మా, ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. మనం చేసుకునే క్రియలను బట్టి, మనం విత్తిన విత్తనాలను బట్టి ఆ క్రియలనే మన మీద ఆధారపడి ఉంటాయి. మనం విత్తిన విత్తనాలను బట్టి. కొంతమంది యవన కాలంలోనే బైకు తోత్తూ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉంటారు. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు. అది ఎందుకు అలా చనిపోయారు? బైబిల్లో చక్కని మాట ఉంది. ఏమనంటే, ఒకవేళ మనం కనుక చెప్పిన ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా మరణం వస్తుంది. మనం ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోపడకపోతే హఠాత్తుగా చనిపోతాం. నీ కాలం కంటే నువ్వు ఎందుకు ముందుగానే పోదు అంటాడు సొలొమోను. దేవుడు నియమించిన ఒక కాలం ఉంది. ఇప్పుడు సంజీవ్ తేజ అని నేనుండా. దేవుడు నా జీవితాన్ని, నా ప్రణాళిక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు రాశాడు అనుకో. సంజీవ్ తేజ అనే వ్యక్తి ఇన్నాళ్ళు సేవ చేసి, ఇన్నాళ్ళు నా ప్రణాళిక ప్రకారం బతికి ఒక 70, 60, 50 రాశాడు దేవుడు అనుకుందాం. అప్పుడు చనిపోవాలి. కానీ నేను దేవుని చిత్త ప్రకారం బతకోకుండా నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, తాగుతూ, తిరుగుతూ, వ్యభిచారం చేస్తూ, డ్రైవింగ్ ర్యాష్గా చేస్తూ, ఎట్టు పడితే అటు బతికి మధ్యలో పోయినా అనుకో పుట్టుకుమని. అప్పుడు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా అరే వెళ్ళిపోయారే, అరే దేవుడు అంతా అన్యాయం చేశాడు, ఎవరి కాలంలోనే నా భర్తను తీసుకున్నాడు, ఎవరి కాలంలోనే నా పిల్లలను చంపేశాడే అని తల్లిదండ్రులు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చెప్పండి? అది కరెక్ట్ కాదు. కాబట్టి మై ఫ్రెండ్స్, నేను ఎందుకు విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో మనం ఏదన్నా, మన కుటుంబంలో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మన భవిష్యత్తులో కావచ్చు, ఏదన్నా జరుగుతుందంటే ఎదికి తిరిగి పరీక్షించుకోవడం ఉత్తమం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సంజీవ్ తేజ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నా లైఫ్లో ఏదైనా జరుగుతుందనుకో, పరిచర్యలో కానీ నా లైఫ్లో వ్యక్తిగతంగా ఏదైనా జరుగుతుందనుకో, తప్పు కానీ, లోపం కానీ, బాధ కానీ, వేదన కానీ, ఎనికి తిరుగుతా. అంటే ఎనికి తిరగడం అంటే నా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఎక్కడైనా నేను రాంగ్ స్టెప్ వేసానా, ఎక్కడైనా తప్పు చేశానా, ఎవరితోనో తప్పుగా మాట్లాడానా, ఎక్కడ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లయితే పశ్చాత్తాపడదా. వీలైతే ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా. ప్రభువా, ఐ డిడ్ ఏ మిస్టేక్, క్షమించు, తప్పు చేశాను, క్షమించు. ఎందుకంటే నేను విత్తిన విత్తనమే ఈరోజు నేను ఫలం. ఈరోజు నువ్వేంటో రేపది నువ్వు అవుతావు. ఈరోజు నీ అలవాట్లే రేపది నీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆనాడు అమాలేకులకి ఎందుకు అంత పని చేశాడు దేవుడు? ఎందుకు చేశాడంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళు చూపించినటువంటి క్రియలు బట్టి. అలాగే ఇప్పుడు మనం చూద్దాం, మరొక విషయం చూద్దాం. ఇప్పుడు సమూయేలు గ్రంథంలోకి రండి. తిరిగి మళ్ళీ సమూయేలు గ్రంథంలో అదే 10వ అధ్యాయంలోనే ఆ అమాలేకులు పరిపాలిస్తున్న రాజు ఎంత దుర్మార్గుడో అక్కడ రాయబడి ఉంటుంది. చివరిగా నేను ఈ మాట చెప్పించేసి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతాం. కొన్ని ప్రశ్నలు అంటే బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది తప్పుగా అపార్థం చేసుకున్న వాటికి కొన్ని ప్రశ్నలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం నుంచి. సమూయేలు అమాలేకు రాజైన అగాగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను. అగాగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయినని చెప్పగా సమూయేలు నీ కత్తి, ఇప్పుడు చూడండి సమూయేలు ఏమంటాడో అగాగు రాజుతో, ఈ అగాగు ఎవడు? అమాలేకుల రాజు. నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగాగును తుత్తునీయులుగా నరికెను. అరే, ఈ అగాగు అనేవాడు ఎట్టంటే స్త్రీల సంతానం అంటే స్త్రీల గర్భం ఉంటుంది కదా, ఆ గర్భాలను కోసి చంపినవాడు, ఆ స్త్రీలను పసిపిల్లను చంపినవాడు ఎవరు? ఈ అగాగు అనేవాడు. ఇశ్రాయేలు ప్రజలను కావచ్చు, జనులు కావచ్చు, అలాంటి మనస్తత్వం కలిగినవాడు అమాలేకుల రాజు అయినటువంటి అగాగు. అలాంటి అగాగును సమూయేలు ప్రవక్త అంటూ కత్తితో పాటు చంపేస్తాడు. ఎవరిని? అగాగును. ఎందుకు అలా చంపాడంటే అటోడు ఎలాంటోడు? గర్భవతి, చిన్నపిల్లలు, స్త్రీలు అనే దయ దాక్షిణ్యం లేనివాడు.
ఇప్పుడు అలాంటి వాడు అలాగే ఉన్నాడు అనుకో, వాడి పిల్లలు వాడి అలవాట్లే వాడి పిల్లలకు వస్తాయి. వాడు అలాగే పెరిగి వృద్ధైన తర్వాత మిగిలిన వారిని నమ్మక ద్రోహం చేసి చంపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే దేవుడు ఎప్పుడంటే, నాయన నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ చుట్టుపక్కల ఆ పాపం కావచ్చు, నీ చుట్టుపక్కల నమ్మక ద్రోహం చేసి చిన్నగా నేను చంపేవాళ్ళు కావచ్చు, ముందు దాన్ని నాశనం చేసేయి అన్న ఉద్దేశంతోనే దేవుడు అమాలేకుని చంపమని చెప్పాడు. ఒక 3 years బ్యాక్ అనుకుంటా, దివ్య అనే ఒక అమ్మాయి తెలంగాణ ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది, గుర్తుందో లేదో. గ్యాంగ్ రేప్ జరిగితే అప్పుడు పెద్ద హాట్ టాపిక్ అది. గ్యాంగ్ రేప్ జరిగితే ఆ రేప్ చేసిన వాళ్ళను ఊరేసి చంపేయాలా అంటారు, లేదంటే సూసైడ్ చేసి చంపేయాలా అని చెప్పారు. అప్పుడు బాగా ప్రెజర్ తీసుకోవచ్చు, నిజంగానే వాళ్ళని సూసైడ్ చేసి చంపారు. మీకు గుర్తే ఉంటుంటుంది ఈ సందర్భం. అమ్మాయిని భయంకరంగా గ్యాంగ్ రేప్ చేశారు. అప్పుడు 4 సంథింగ్ వాళ్ళను సూసైడ్ చేసి ఎంక్వైరీ చేసి చంపేశారు. ఎంక్వైరీ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అప్పుడు అందరూ అంటే పెద్ద పెద్ద యాక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ శబాష్ మంచి పని చేశారు అది ఇదని పొగిడారు. అప్పుడు దేశమంతా అల్లెత్తి, ఎందుకు చంపారు? సైకోనా ఏమన్నా? ఎందుకంటే కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు, మీ దేవుడు యెహోవా సైకో, ఎందుకు మనుషులు ఎందుకు చంపాడు అది అని. నాయనా వాడు ఉంటే ఇంకెన్ని కుటుంబాలు పాడు చేస్తాడో, ఇంకెంతమంది స్త్రీలను పాడు చేస్తాడో. అలాంటి రాజు అగాగు అనేవాడు ఉంటే, అమాలేకులు అనేవాడు వాళ్ళు ఉంటే, అలాంటి మనస్తత్వం ఉంటే వాడు ఇంకెంతమందిని పాడు చేస్తాడో, వాడు ఇంకెంతమంది పిల్లలను నాశనం చేస్తాడో అన్న ఉద్దేశంతోనే దేవుడు వాళ్ళని తొలగించేయండి అన్నాడు. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆకాశం అగ్ని దింపి చంపాడు? ఎందుకు కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను ఎందుకు వాళ్ళని నాశనం చేయమని చెప్పాడు దేవుడు? యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం, మీరు వెళ్తాను ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎందుకు చంపమన్నాడంటే వాడు పసిపిల్లలను బలిచ్చేవాళ్ళు, పసిపిల్లలను విగ్రహాల ఎదుట బలిచ్చేవాళ్ళు, పసిపిల్లలను చంపేవాళ్ళు. ఆ ఆచారం అలాగే ఫాలో అయిపోయారు. ఆ ఆచారాన్ని చంపడం, వ్యభిచారము, కాముకత్వం, జారత్వం, పసిపిల్లలను చంపడం, బలి ఇవ్వటం, ఇలా భయంకరంగా పాపం పెట్టయిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ అలవాట్లు మీకు వస్తాయి, మీరు పాడైపోతారు. కాబట్టి మొదట వాళ్ళని నాశనం చేసేయండి, మొదట వాళ్ళు చంపేయండి. దీన్ని గలతీయులు రాసిన పత్రికలో పౌలు శరీరానుసారంగా ఆత్మానుసారమైనటువంటి సందర్భాలతో పోలుస్తారు చాలామంది బైబిల్ పండితులు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, బైబిల్లో ఏ ఒక్కటి దేవుడు ఊరికే రాయించలేదు. దాని వెనుక అద్భుతమైన అర్థాలు ఉన్నాయి, దాని వెనుక గొప్ప ప్రణాళిక ఉంది, దేవుని అద్భుతమైన ప్రేమ ఉంది, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని అంటున్నాం. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, తాగుతూ డ్రగ్స్కి అలవాటై, వ్యభిచారానికి అలవాటై ఉన్నటువంటి పిల్లల దగ్గరికి పంపుతారా? నేను పోనా అతనితో బాగా ఫ్రెండ్షిప్ చేయపో, డ్రగ్ ఎలా ఎక్కించుకోవాలో, వ్యభిచారం ఎలా చేయాలో డీటెయిల్డ్గా నేర్పుతారని పంపిస్తారు. మీ పిల్లలు ఏమన్నా పంపరు. ఎవరు వాడు వెళితే పొరపాటు 4 ఏట్లు కొడతారు, వీలైతే వాతలు పెడతారు, తప్పురా అంటాం, కొడతాం. ఎందుకు? ఎక్కడ వాడి ద్వారా నా పిల్లలు చెడిపోతారు. అలాంటి వాళ్ళు సమాజానికి దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? సైకోలం మనం ఏమన్నా? చెప్పండి, మనం ఏమన్నా సైకోలమా? 7 రోడ్ల దగ్గర 1-2 వ్యక్తులను చంపితే వాడిని జైలు వేస్తే మనం సైకోలు కానప్పుడు మరి దేవుడిని సైకో అవుతాడు? మరి సైకో అయితే ఆయన కుమారుడినే భూమి మీదకి పంపి శిలువలో ఎందుకు చనిపోవాలా? ఆయనంత సైకో అయితే, ఆయనంత దుర్మార్గుడు, అంత నీచుడైతే ప్రాణం పెట్టి ప్రాణం అర్పించి మన కోసం ఎందుకు చనిపోవాలా? ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, చాలామంది వాక్యం తెలియక భయంకరమైన మాట్లాడుతుంటారు. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకు, దాని వెనక అద్భుతమైన అర్థం దాగా ఉంది. దేవుడు ఊరికనే ఎవరిని శిక్షించాల, ఊరికనే ఎవరికి వేయడు. వాళ్ళు ఏం విత్తుతారో, దావీదు ఏదైతే విత్తాడో అదే విత్తాడు. దావీదు ఉరియా భార్యను ఏ విధంగా తన చక్కగా చేర్చుకున్నాడో రహస్యంగా, అయితే నీ భార్యలు ఇంకొకటి చెప్తాడు. మీకు గుర్తుంది లేదో, యోబు ఈ మాట అంటాడు, నేను పొరుగింటి దగ్గర లేదా పొరుగింటి భార్య నేను చూసినాడలా, తప్పుగా ప్రవర్తించినాడలా, లేదా పొంచి ఉన్నాడలా, నా భార్య వేరొకటి తిరగటి విసురునుగాక అంటాడు. మీకు గుర్తుందో లేదు, యోబు అంటాడు మాట అన్నట్లు మాట్లాడు. ఎందుకంటే మనం ఏం విత్తుతామో అదే వస్తాం. దట్స్ అ మీనింగ్. అది దేవుని ఈ భూమి మీద కానీ ఈ లోకంలో మనకు ఎత్తుతున్నటువంటి నేచర్, అది నేచర్ యొక్క స్వభావం. నువ్వు ఏం విత్తితే అది వస్తాం. సో అలా బైబిల్ ఆనాడు రాజులు ఎందుకు చెప్పమన్నాడు, కొంతమంది దుర్మార్గులు ఎందుకు నాశనం చేయమన్నాడు, దాని వెనక కారణం అది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవ, ఇదివరకు విత్తబడిన మాటలు మాలో నాలో నిరంతరంగా ఫలింపచేయండి నాయన. నీ ప్రణాళిక, నీ తీర్పు గొప్పది నాయన. మనుషులమైన మేము పెడార్థాలు, తప్పుగా పార్థాలు చేసుకొని ద్వందార్థం చేసుకుంటున్నాం. వాస్తవానికి యెహోవా అన్యాయం చేయుట లేదా దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. వాస్తవమే నాయన, నువ్వు ఏ ఒక్కరికి అన్యాయం చేయవు, ఏ ఒక్కరికి అన్యాయం చేయవు నాయన. ప్రేమ కలిగిన తండ్రి, నీ కుమారుడిని భూమి మీదకి పంపి మా కొరకు చనిపోయిన వ్యక్తి. కానీ ఈరోజు నాయన ఎంతోమంది నీ ప్రేమను గుర్తించక తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. క్షమించయ్యా, కనికరించు. నీ ప్రతి మాటకు, ప్రతి ప్రేమకు ఒక అర్థం ఉంది. అద్భుతమైన ప్రేమ తాగింది, అద్భుతమైన ప్రణాళిక తాగింది. కనుక నాయన ప్రేమను గ్రహించి అర్థం చేసుకుని మా జీవితాల క్రియలో పెట్టి కృపనేమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిదండి. ఆమేన్. రైట్, ఆమేన్. రైట్, మంచిది. ప్రైజ్ లాడ్ తిరిగి సమయాన్ని ప్రైజ్ లాడ్.
వందనాలు అయ్యా, వందనాలు. మంచిది, మర్చిపోకండి మండే డెఫినెట్గా టయానికి రండి. సో మండే మనం దీని గురించి డిస్కస్ చెప్తారు. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మిగతా సమయంలో మనం అడుగుదాం, ధ్యానం చేద్దాం. ఓకే, తిరిగి ఈ సమయాన్ని బ్రదర్ రాజేష్ గారిని జ్ఞాపకం చేస్తాం.